నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అన్నారు. సాధారణ తనిఖీలలో భాగంగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డితో కలిసి స్టేషన్లోని వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను పరిశీలించి ఈ ఏడాది స్టేషన్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు పరిష్కారమయ్యాయి, పెండింగ్ కేసులు ఎన్ని అని ఆరా తీశారు. స్టేషన్లో సిబ్బంది కొరత వివరాలను పరిశీలించారు. అనంతరం ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరు పోలీస్ స్టేషన్లో కేసుల వివరాలను పరిశీలించారు. అక్రమ రవాణా, జూదం తదితర కేసుల పురోగతిని సమీక్షించడం జరుగుతుందన్నారు. నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ ఎస్పెషల్లీ మనకు గేమింగ్ అని లేదంటే ఈ వుడ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేదంటే మీద మనకి కేసెస్ మేజర్ కేసులు అర్థం జరిగింది. అండ్ మిగతా యాక్సిడెంట్ కేసెస్ కూడా మనకు ఒక 15 వరకు రిపోర్ట్ అయినాయి ఈ ఇయర్, బోత్ ఫ్యాటల్ అండ్ నాన్ ఫ్యాటల్. లాస్ట్ మనం చూస్తే ఈ 10 months డ్రైవింగ్. దీంతో బేసిక్గా మనకు తాండూరులో బేసికల్గా కొద్దిగా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చూసాము. అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అండ్ కొత్త పోలీస్ స్టేషన్ కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఒక సైట్ మనం చూసి దాని తగ్గట్టు దానికి స్టాఫ్ అంతా కూడా అలొకేట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. దానికి ఒక సైట్ చూసి కన్స్ట్రక్షన్లో టెండర్స్ కాల్ఫాల్ చేయడం జరుగుతుంది. మిగతా క్రైమ్ అంతా మనం చూసే నార్మల్గానే ఉంది. బేసికల్గా మనకు HP/day, HP/night కానీ ప్రాపర్టీ అఫెన్సెస్, బాడీ అఫెన్సెస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అనేది. సో మేజర్ ఇక్కడ తాండూరులో ప్రాబ్లం చూసేది మనకి ట్రాఫిక్ రెజాల్వ్ చేయడానికి మేము ఇంట్రెస్టెడ్ యూట్యూబ్ ప్లస్ పైకి కూడా మనం కరస్పాండెన్స్ పంపించి వీలైనంత త్వరగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని కూడలిలో ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్ రెగ్యులేట్ చేసిన కోసం మనం కొత్తగా ఈరోజు కానిస్టేబుల్స్ కూడా మనకు 97 మంది, ఆల్మోస్ట్ 66 AR అండ్ ఒక 30+ కమ్యూనికేషన్ అండ్ సివియర్ రిపోర్ట్ చేశాను. సో ఇంకొద్దిగా స్ట్రెంత్